మట్టి లేకుండానే సిరుల పంటలు, నీటిలోనే కూరగాయలు, ఆకుకూరలు. సరికొత్త సాగు విధానంతో భలా అనిపిస్తున్నారు ఆ యువకులు. హైడ్రోఫోనిక్స్ పేరిట విదేశాల్లో అమల్లో ఉన్న ఇంటింటి సేద్యాన్ని అందరికీ పరిచయం చేస్తున్నారు చెన్నై ఇంజనీరింగ్ కుర్రాళ్లు. చెన్నై యువకులు వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. నీరు, విద్యుత్ ఆదా కోసం వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. చెన్నైకి చెందిన శ్రీరామ్ గోపాల్ వృత్తిరీత్యా ఐటీ ఇంజనీర్. ఆయనకు వ్యవసాయం అంటే ఎంతో ఆసక్తి. అదే ఇష్టంతో సాగులో కొత్త పద్ధతుల గురించి తెలుసుకున్నారు. విదేశాల్లో అమల్లో ఉన్న హైడ్రోఫోనిక్స్ విధానంలో పంటల సాగు చేయాలని సంకల్పించారు. ఈ పద్ధతి మట్టి అవసరం లేకుండానే నీటిలో మొక్కలు పెంచొచ్చని శ్రీరామ్ గోపాల్ చెబుతున్నారు. So hydroponics is a technology where plants can be grown without any soil, directly on water. We have to add water soluble fertilizer in the water and plants grow directly on them. So we don't have to use any pesticide in this method, and we can use it for vertical agriculture. So you can grow plants one on top of the other. హైడ్రోఫోనిక్స్ విధానం మొదటి దశలో దిగుమతి చేసుకున్న బంకమట్టి గుళికలను వినియోగిస్తారు. ముందుగా చిన్న ట్రేలో నారును పెంచుతారు. ఇది బంకమట్టితో చేసిన స్టోన్స్ చైనా నుంచి లేకపోతే హాలండ్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక 5 లీటర్ బ్యాగ్ ఓన్లీ 250 రూపీస్కి అలా వస్తుంది. సీడ్ నుంచి పైకి రాపుచ్చడానికి ఇలాంటి ట్రేలో చేస్తామండి. సో అన్ని ప్లాంట్స్ ఒకేసారి కన్సిస్టెంట్ గా పైకి వస్తాయి. రెండో దశలో చిన్నపాటి ప్లాస్టిక్ గ్లాసుల వంటి పరికరాల్లో బంకమట్టి గుళికలను తీసుకుంటారు. దానిలోకి నారు తీసుకుని నీటి తొట్టిలో తేలియాడేలా అమరుస్తారు. సో ఈ స్టేజ్ 1 తర్వాత కొంచెం పెద్దయిన తర్వాత ఈ స్టేజ్ లో వేస్తాం. దీంట్లోనే మనం చెట్లన్నీ కొంచెం ఒక లెవెల్కి మనం గ్రోత్ చేయొచ్చు. సో ఇలాంటి వైట్ బ్యూటిఫుల్ రూట్స్ వస్తే మన చెట్టుకి కూడా బాగుంటుంది. మూడో దశలో ఏపుగా పెరిగిన మొక్కలను పీవీసీ గొట్టాల అమరికతో కూడిన వ్యవస్థలో పెడతారు. ఆకుకూరల వంటి వాటిని ఈ పరికరంలోనే పెంచుతారు. కూరగాయల మొక్కలను చిన్న బకెట్ల ఆకారంలో ఉంచిన పరికరంలో పెంచుతారు. హైడ్రో వర్టికల్ సిస్టమ్ అండి, వేర్ ఇప్పుడు ఒక 54 ప్లాంట్స్ ఒకే ఒక చోట్లో మనం గ్రోత్ చేసుకోవచ్చు. దీంట్లో వాటర్ ఏమో ఒక రిజర్వాయర్ ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్ నుంచి ఒక పంప్, సబ్మర్సిబుల్ వాటర్ పంప్ ఓన్లీ 30 వాట్స్ ఆఫ్ పవర్ యూజ్ చేస్తుంది. సో ఒక మంత్కి మీరు ఓన్లీ 50 రూపీస్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో ఈ మనం చూసిన టబ్ ఇప్పుడు ఒక 100 లీటర్ ట్యాంక్ అండి. ఆ ట్యాంక్లో మనం ఒక 50 లీటర్స్ వాటర్ వేస్తే అన్ని ప్లాంట్స్కి ఒకే సహా వాటర్ చేస్తూ పోతుంటుంది. సో మనం వాటర్ వేస్టేజ్ ఉండదు, అండ్ దాంట్లో పోసిన న్యూట్రియన్స్ కూడా ఎప్పుడు ఎస్కేప్ అవ్వదు బయటికి. సో ఆ న్యూట్రియన్స్ అన్ని ప్లాంట్స్కి ఒకేసారి కన్సిస్టెంట్లీ ఇట్ విల్ బి వాటరింగ్, ఎప్పుడు వాటర్ చేస్తుంటుంది. సో అన్ని ప్లాంట్స్ ఒకేసారి అలాగే ఉంటాయి చూడ్డానికి. సో ఆ వాటర్ ఒక సైడ్ నుంచి పోయి ఇంకో సైడ్ నుంచి మళ్ళీ డ్రైన్ అవుట్ అయ్యి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. రీసర్క్యులేషన్ ఎప్పుడు అవుతుంటుంది, వాటర్ స్టాగ్నేషన్ ఎప్పుడు ఉండదు. అందుకనే మనం 90% వాటర్ సేవింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్లాంట్ సిస్టంలో మనం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, కొరియాండర్, మింట్, పాలక్స్ అలాంటివి హాయిగా గ్రో చేసుకుంటూ పోవచ్చు. సో మనం ఇప్పుడు 3rd స్టేజ్ తర్వాత కొంచెం ప్లాంట్స్ అని పెరిగినట్టుగా చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు ఇలాంటి సిస్టంలో ఒక 40 ప్లాంట్స్ ఒకేసారి మీరు చేయొచ్చు. దీంట్లో మీరు పాలకూర, గోంగూర ఇలాంటివి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అని బాగా పెంచి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఎవ్రీ 2 మంత్స్కి అలాగా. సో మనం ఫస్ట్ స్టేజ్ నుంచి తీసుకొని అలాగే మనం కంటిన్యూస్గా మనం పెంచునే ఉండొచ్చు. త్వరలోనే తమ పరికరాలను మార్కెటింగ్ కూడా చేస్తామని శ్రీరామ్ గోపాల్ చెబుతున్నారు. భారత్లో పేటెంట్ కోసం కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.